3Dలో బాలయ్య బొమ్మ చెక్కేశాడు, మామూలుగా ఎక్కలేదు భయ్యా. ఈ అమ్మాయి ఎడ్డ మెంటల్ మాస్ వచ్చింది నాకైతే. బాలయ్య బాబు అంటే ఆ రేంజ్ లో తొక్కేశాడు. ఏం బ్రో ఏంది ఊచకోత, ఇలాంటి ఎలివేషన్ చిరంజీవి గారు ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. బాలయ్య బాబు నీకు దండం. ఈ సినిమా చూసినాక నిజంగా మీకు ఒక కుంభమేళకు పోయినట్ట ఓ ఫీల్ వస్తుంది. ఇంకో లెవెల్ ఉంది సినిమా. ఇలాంటి సినిమాని మనం ప్రోత్సహించాలి, ఎందుకంటే మన సనాతన ధర్మం అనే ఒకటి ఉంది కాబట్టి దాని విలువ తెలవాలంటే నిజంగా ఇలాంటి సినిమా చూడాలి. ఇలాంటి సినిమా చూస్తే నిజంగా మనం ఐటమ్ సాంగ్ లేదు, ఆ సాంగ్ లేదు, ఈ సాంగ్ లేదు అని చేస్తున్నాం. మన పిల్లలకి లేకపోతే మనకైనా సరే ఇట్లాంటి సినిమా చూస్తే ఎంతో అంత తెలివి వస్తుంది. అర్థమైందా? ఓ సనాతన ధర్మంలో ఏముందో అది తెలివి వస్తుంది. ఓ భగవద్గీత చూసినట్టుంటుంది, ఓ రామాయణం చూసినట్టుంటుంది, ఇంకెన్నెన్నో చూసినట్టుంటుంది. నిజంగా చెప్పాలంటే బాలయ్య బాబు గారు ఒక డైలాగ్ చెప్పారండి. నిజంగా నేను చెప్తున్నా కదా ఒక డైలాగ్, ఆ డైలాగ్ నాకు ఇంకా వస్తలే బ్రెయిన్లకి. నిజంగా ఒక్కసారి మేము శబ్దం చేయడం స్టార్ట్ చేస్తే దేశం మొత్తం నిశ్శబ్దం అంటాడు. నిజంగా ఒక్కసారి నువ్వు గట్టిగా బరిలోకి దిగితే ఈ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఏదైనా సరే మొత్తం పాతాళలోకి పోతుంది. ఈ శూలం పెట్టుకొని గన్ మిషన్ రన్ చేస్తాడన్నా నీ అమ్మాయి ఎడ్డ మెంటల్ మాస్ వచ్చింది నాకైతే సినిమా చూస్తుంటే. ఏందన్నా ఆ ఏజ్ ఏంది, మన బాలయ్య బాబు చేసేది ఏంది, ఏం దుంకిండన్నా, ఏం షాట్లన్నా, నిజంగా మైండ్ పోయింది. ఒక శివుడే శివతాండవం ఆడుతున్నట్టు అనిపించింది. ఈ అమ్మ ఇళ్ళ ఊగుతుంటే త్రిశూలం డమురుగని పట్టుకొని ఊచ కోత బ్రో. ఆ బీజిఎం చెవులో పెట్టుకొని వింటుంటే బా తమను శివతాండవం ఆడిపించినట్టు అనిపించింది. శివునితోంటే శివతాండవం ఆడిపించిన తమని అనిపించింది. ఊర మాసు బ్రో. మీసాల పిల్ల సాంగ్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? మీసాల పిల్ల ఏ పిల్ల వచ్చినా మన శివతాండవం కింద బ్రో తొక్కి పడేశాడు బాలయ్య బాబు, ఒక్కొక్కరిని తొక్కేశాడు. ఏం బ్రో ఏంది ఊచకోత, ఇలాంటి ఎలివేషన్ చిరంజీవి గారు ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. బాలయ్య బాబు నీకు దండం స్వామి. ఇక రాజకీయంలో ఆగట్లేవు, ఎక్కడ ఆగట్లేవు, ఊచకోత. ఒక్కొక్కరు ఉచ్చిస్తున్నాడు బ్రో. యూట్యూబ్లో ఒక్కొక్కరు కామెంట్లు చూడాలి, బాలయ్య నీకు దండం స్వామి అంటున్నారు. ఈ రేంజ్ లో ఉంది పర్ఫార్మెన్స్. 3Dలో బాలయ్య బొమ్మ చెక్కేశాడు, మామూలుగా ఎక్కలేదు భయ్యా. ర్యాంప్ అంటారుగా, కుత్త ర్యాంప్ ఆడిచాడు. అసలు ఆ డైలాగులు కానీ, అసలు ఆ యాక్షన్ పార్ట్ కానీ, ఆ మీసా కట్ కానీ, ఆ పంచ్ డైలాగులు కానీ అసలు ఎవరు చేయలేడు భయ్యా. తెలుగు ఇండస్ట్రీలో ర్యాంప్ ఆడిచాడు అంటే జై బాలయ్య. పాకిస్తాన్ వాళ్ళని, చైనా వాళ్ళని మేకలు నరికినట్టు భయ్యా. ఇంకా అంతా నేను చెప్తాను, నువ్వు సినిమా ఏం చూస్తావు భయ్యా. నీ సినిమా హైలైట్స్ మాత్రం చెప్తా వినండి భయ్యా. సాంగ్స్ మామూలుగా లేదు, సాంగ్స్ చాలా బాగున్నాయి భయ్యా. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా జై బాలయ్య అన్నట్టుగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు భయ్యా. సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఒక విజన్ ఉంది. స్టోరీ అనేది ఎలా ఉంటే అలా ఇలా ఉండలేదు భయ్యా.